హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది విజయవాడలో ఉన్న పరిస్థితి అండి. ఇది సెకండ్ డే అనుకుంటా. ఇది వరదలు రావడం అయితే ఇదివరకు 15 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది. అది అంత పెద్ద వరదలు అయితే కావు. నార్మల్గా కృష్ణ బ్యారేజ్ పొంగి అయితే వచ్చింది. ఇప్పుడు మరీ బీభత్సంగా వచ్చింది. ఇది బుడమేరు కాలువ నుంచి వచ్చిన వరద అంట. అసలు ఇక్కడ కాలువ ఉందని కూడా మా అమ్మ వాళ్ళకైతే తెలియదు. ఈ వైఎస్ఆర్ కాలనీలో అయితే ఉంటారు. మార్నింగ్ ఏమో 5:30కి 6కి అట్లా చూస్తే లైట్గా వచ్చినాయి నీళ్ళు అన్నారు. మళ్ళీ 1 అవర్లో మొత్తం నీళ్ళు అయితే ఫోర్స్గా వచ్చేసినాయి అంట, మనం సినిమాలో చూస్తున్నట్టు. మా అమ్మ వాళ్ళు అయితే ఏమీ సామాను అయితే తీయలేదు. అట్లా భయం వేసి పైకి అయితే వచ్చేసారు. 2 రోజులు ఆగిన తర్వాత వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ మొత్తం అన్ని పరుపులు అన్నీ పాడైపోయినాయి. ఆఖరికి వండుకునే బియ్యం ఇంట్లో స్టాక్ ఉంచుకుంటే అవి కూడా నాశనం అయిపోయినాయి. ఇది పరిస్థితి అయితే ఇట్లా ఉంది. ఇది మా అమ్మ వాళ్ళదనే కాదు, విజయవాడలో ఉన్న ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఇట్లా ఉంది. ఎవరు సామానం తీసుకొని జాగ్రత్త పెట్టుకునే అంత అవకాశం కూడా లేదు. చిన్న చిన్న కుటుంబాలు ఉన్న వాళ్ళు కూడా చాలా అయితే నష్టపోయారు. ఇక లోపలికైతే కొంత ఫుడ్ అయితే అందలేదు. మా అమ్మ వాళ్ళు అయితే 2 రోజులు ఇబ్బంది పడ్డారు. ఇంట్లో ఉన్న వాటితోనే భోజనం చేసుకొని ఇంట్లో ఉన్న వాటరే తాగారు. తర్వాత 2 రోజులు ఆగిన తర్వాత చాలా ఇబ్బంది అయితే పడ్డారు. బయట అయితే అందుతుంది కానీ లోపలికైతే వచ్చే అవకాశం లేదు. బోట్లు కూడా రావట్లేదు అన్నారు. బయటికైనా వెళ్తానికి మగవాళ్ళైనా ఎవరైనా బయటకు వెళ్తేద్దామన్న ఫోర్స్కి భయం వేసి ఎవరిని వెళ్ళటానికి కూడా భయపడుతున్నారు. ఇక తర్వాత 2 రోజులు ఆగిన తర్వాత ఇక బోట్లు అయితే వచ్చినాయి అన్నారు. పాలు అని, బ్రెడ్ అని, బిస్కెట్లు అని, ఫుడ్ అని, వాటర్ అని అన్నీ ఇస్తున్నారని చెప్పారు. ఇక కొంత హెలికాప్టర్లు అయితే కూడా అందజేస్తున్నారు. ఇక 2 రోజుల వరకు రాలేదు కదా ఫుడ్, ఇబ్బంది పడుతున్నామని మంచినీళ్ళు తీసుకొచ్చి టిఫిన్ అవి తీసుకొద్దామని మా తమ్ముడును మా బావగారు వెళ్ళారు. ఈలోపేమో హెలికాప్టర్లో ఇట్లా బయట అయితే అందజేస్తున్నారు. తర్వాత లోపలికి కూడా అయితే వచ్చారు. కాలనీలో లోపలికి అయితే డౌన్గా ఉండడం వల్ల ఎక్కువ నీళ్ళు అయితే ఉన్నాయి. బయట సెంటర్లో అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. బయట పరిస్థితి అయితే ఇట్లా ఉంది. పాములు, దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి. అమ్మ వాళ్ళని అయితే తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళటానికే మా ఊరు కాడి నుంచి చాలా వరకు వాగులు అవన్నీ కూడా కట్టలు అయితే తెగిపోయినాయి. మేము వెళ్ళి మా అమ్మ వాళ్ళని తీసుకురావడం కూడా చాలా కష్టం అవుతుందని చెప్పి మేమైతే వెళ్ళలేదు. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చే అవకాశం అయితే లేకుండా పోయింది. ఇక బయటికి ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా చుట్టుపక్కల ఇబ్బంది కూడా అవుతుందని చెప్పి అక్కడే ఉండిపోయారు. ఇక చాలామంది బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళకైతే ఇట్లా డ్రోన్తో అయితే భోజనం అయితే అందిస్తున్నారు. ఇక జరిగిన నష్టం ఎట్లాగో జరిగిపోయింది. మనుషైనా క్షేమంగా ఉండాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని మనందరం కోరుకుంటాం తప్ప మనం చేసేదేమీ లేదు. ఇక ఈ వీడియోకి ఇంతేనండి.